హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీజీఎంకే. గైస్, టాపిక్లోకి వెళ్ళక ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఆల్రెడీ జేఎన్టీకి 2కి సంబంధించిన చాప్టర్స్ అన్నీ, ప్రాపర్టీ అండ్ స్టాటిస్టిక్స్, మ్యాథ్స్కి సంబంధించిన చాప్టర్స్ అన్నీ చేస్తూ ఉన్నాను అండ్ చాలా వరకు అయితే అప్లోడ్ చేశాను. సో చూడండి, కింద ప్లేలిస్ట్లో ఉంటాయి అండ్ ఎండ్ స్క్రీన్లో కూడా డిస్ప్లే అవుతుంటే పైన కార్ట్లో లీవ్ చేస్తాను లింక్ని. సో ఎవరైనా చూడాలనుకుంటే అక్కడ నుంచి చూడొచ్చు అండ్ నీడ్ యువర్ సపోర్ట్. సో టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేటప్పటికి సి ప్రోగ్రామింగ్. జేఎన్టీయూకి R1912లో మనకి సి ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి అయితే ఉంది సబ్జెక్ట్. సో సప్లీకి ఇవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంపార్టెంట్ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్, అంతేగాని ఇవే కన్ఫామ్గా వస్తాయని కాదు. సో బట్ మ్యాక్సిమం 80% ఛాన్సెస్ ఉంటాయి. 60 to 80% ఛాన్సెస్ అయితే కన్ఫామ్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తున్న క్వశ్చన్స్ వచ్చేవి. సో ఈ క్వశ్చన్సే కాకుండా సేఫ్ సైడ్ ఉండడానికి డ్యామ్ షూర్ ఇది కంపల్సరీగా 60 to 80% మధ్యలో అయితే వస్తాయి. మిగతా 40% కవర్ చేసుకోవడానికి ఏదన్నా మీకు ఇందులో ఉన్నాయి కాకుండా ఏదన్నా ఎక్స్ట్రా ఉంటే అవి చూసుకోండి. మ్యాక్సిమం ప్రోగ్రామ్సే చూసుకోండి. థియరీ చూసుకోండి, బట్ ప్రోగ్రామ్స్ రాసుకుంటే కనుక మీకు మార్క్స్ ఎక్కువ గెయిన్ చేసే స్కోప్ ఉంటుంది. మీరు ఒక 8 మార్క్స్ దానికి థియరీ రాసినా మీకు 2 కానీ 3 మార్క్స్ వస్తుంది. అదే ఒక ప్రోగ్రామ్ రాస్తే మీకు 5 కానీ 6 కానీ వస్తుంది. సో అది సి ప్రోగ్రామింగ్లో థియరీకి అండ్ ప్రోగ్రామింగ్కి ఉన్న డిఫరెన్స్ మార్క్స్ ఇచ్చేవి. అండ్ సో ఇక్కడ ప్రతి ఒక్క దానికి మ్యాక్సిమం ప్రోగ్రామ్ రాయడానికి ట్రై చేయండి. ప్రోగ్రామ్ రాస్తేనే మీకు మార్క్స్ అనేది ఫెచ్చింగ్ ఉంటాయి. ప్రోగ్రామ్ రాయకపోతే మీకు మార్క్స్ ఫెచ్చింగ్ అనేవి ఉండవు. సో ప్రోగ్రామ్ రాసేటప్పుడు పక్కన, అంటే మీకు కొద్దిగా అలవాటు ఉండింది, లేదు అసలు అలవాటు లేదు, ఏం పర్లేదు అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోండి. అదే మీకు కొద్దిగా అలవాటు ఉందంటే, ఒకవేళ మీరు అది హెడర్ ఫైల్ రాస్తే హ్యాష్ ఇంక్లూడ్ అనే హెడర్ ఫైల్ రాసినా కానీ పక్కన కమెంట్స్ పెట్టి హెడర్ ఫైల్ ఇట్లా ఇండికేట్ చేస్తూ ఉండండి. సో అది కరెక్షన్ చేసేవాడికి కొద్దిగా ఇంప్రెషన్ ఉండి ఇంకా మార్క్స్ ఎక్కువ వేయడానికి ట్రై చేస్తుంది. మీరు ప్రోగ్రామ్ కొత్తగా రాయాల్సిన అవసరం లేదు. మీరు ఏ ప్రోగ్రామ్ రాసినా పక్కన కమెంట్స్ పెట్టి కొటేషన్స్ ఇవ్వండి చాలు. అండ్ దెన్ యూనిట్ 1లో ఇవి వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సైన్ అండ్ అన్సైన్డ్, స్కోప్స్ అండ్ ఫంక్షన్స్. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. తర్వాత వచ్చేటప్పటికి ప్రెసిడెన్స్ అండ్ యాక్టివిటీ, ఇది ఇంపార్టెంట్ 7 మార్క్స్కి. అండ్ ఎక్స్ప్లెయిన్ క్యారెక్టరిస్టిక్ స్ట్రక్చర్ అండ్ యూజ్ ఆఫ్ కంపైలింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సి విత్ ఎగ్జాంపుల్, ఇది ఇంపార్టెంట్. అండ్ వీటిలో ఈ 5 క్వశ్చన్స్ ఇంపార్టెంటే. వన్ మోర్ థింగ్, ఈ డేటా టైప్స్ ప్రతిదానికి మ్యాక్సిమం ప్రోగ్రామ్ రాసేటట్టే చూసుకోండి. సో దట్ ప్రోగ్రామ్ రాస్తే కనుక మీకు ఎక్కువ మార్క్స్ రావు అండ్ పాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. పాస్ మార్క్ 26, పుష్ ఇట్ టు 40 or 30+, సో దట్ మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ బాగుంటాయి. సో కమింగ్ టు యూనిట్ 2. సో యూనిట్ 2లో మనకి ఎక్కువ ఉండే అన్ని లూప్సే. సో ఫర్ లూప్స్, వైల్ లూప్స్ అండ్ డూ వైల్ లూప్స్ అండ్ నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ అండ్ నెక్స్టెడ్ ఎల్స్ ఇఫ్. సో ఈ లూప్స్ వరకు చూసుకోండి ఎక్కువగా. ఈ లూప్స్ చూసుకుంటే మ్యాక్సిమం మీరు 87, టోటల్ 15 మార్క్స్కి ఏం చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఫర్ లూప్స్ అవి చూసుకుంటే కనుక షిఫ్ట్ ఆపరేషన్స్ చూసుకోండి. అండ్ తర్వాత సైజ్ ఇంటిజర్స్ ఇవి చూసుకోండి. ఈ 4 ఇంపార్టెంటే. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి లాజికల్ ఆపరేటర్స్ అండ్ స్విచ్ కేసెస్, ఇవన్నమాట ఈ యూనిట్ 2లో ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ యూనిట్ 3 వచ్చేటప్పటికి అర్రేస్, యూనియన్స్, స్ట్రింగ్స్ అండ్ సబ్ స్ట్రింగ్స్. ఇవి 4 చూసుకున్న చాలు, మీకు కంపల్సరీగా 8 మార్క్స్ కానీ 7 మార్క్స్ కానీ వచ్చేస్తాయి సింపుల్గా. అర్రేస్ తీసుకుంటే కనుక మీకు పాయింటర్స్ టు అర్రేస్ కన్వర్షన్స్ అని చెప్పేసి ఇట్లా అడుగుతూ ఉంటాడు. సో అర్రేస్ చూసుకున్నా కానీ మీకు 7 మార్క్స్ వస్తాయి. యూనియన్స్ చూసుకున్నా 7 మార్క్స్ వస్తాయి. సో యూనియన్స్కి సంబంధం ఏంటంటే స్ట్రక్చర్స్ ఉంటాయి కదా మనకి. సో ఆ స్ట్రక్చర్స్ చేసి వీటిని యూనియన్స్కి అర్రేస్కి మధ్యలో తేడా చూడమని చెప్తూ ఉంటాడు. సో ఈ సెకండ్ క్వశ్చన్ ఇది ఇంపార్టెంట్. సో స్ట్రింగ్స్ అంటారా, స్ట్రింగ్స్ వచ్చేటప్పటికి మీకు టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్ అండ్ సబ్ స్ట్రింగ్స్ అడుగుతాడు. సబ్ స్ట్రింగ్స్ వచ్చేటప్పటికి మీకు ఇంకా ప్రోగ్రామ్స్ రాయమని అడుగుతూ ఉంటాడు. సబ్ స్ట్రింగ్స్లో ప్రతిదానికి ప్రోగ్రామ్ రిలేటెడ్ ఇవన్నీ. సి అంటే ప్రోగ్రామింగ్ కదా. సో కంపల్సరీగా ప్రోగ్రామింగ్స్ అనేది రాయండి, రాస్తేనే మీరు ఎక్కువ పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత టైప్ డెఫ్ ఒకటి అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ స్ట్రక్చర్, డిక్లరేషన్, ఇనిషియలైజేషన్, యాక్సెసింగ్ మెంబర్స్, ఈ 3 ఇంపార్టెంట్ చాలా. ఈ 4 ఇంపార్టెంట్ యూనిట్ 3లో. ప్రతి ఒక్క యూనిట్లో నుంచి మినిమం ఒక 4 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం 6 ఇంపార్టెంట్ ఉంటాయి. సో యూనిట్ 4లోకి వచ్చేటప్పటికి డ్యామ్ షూర్ ఇది మ్యాక్సిమం 8 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ ఇది. తర్వాత ఇది అండ్ అర్థమెటిక్ పాయింటర్స్ అండ్ టైప్స్ ఆఫ్ అర్థమెటిక్ పాయింటర్స్, ఇది డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్. సో ఇవి
ఈ 4 యూనిట్ 4లో ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు యూనిట్ 5. సో యూనిట్ 5 వచ్చేటికి కొద్దిగా లెంతీ యూనిట్, కానీ సింపుల్ యూనిటే. ఇక్కడ ఏం లేదు, రికర్సివ్ నాన్ రికర్సివ్ ఇవన్నీ ఒక సింగిల్ ట్రాక్ మీద ఉంటాయి. సో మీరు ఏదైనా ఒక పాయింట్ నేర్చుకున్నా కానీ ఆ పాయింట్ సెకండ్ పాయింట్కి రిలేటెడ్గా ఉంటాయి. సో యూనిట్ 5 అనేది రిలేటెడ్ టాపిక్. సో రికర్సివ్ అండ్ టైప్స్ ఆఫ్ రికర్సివ్ ఫంక్షన్స్. సో కాల్ బై వాల్యూ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ కన్వర్టింగ్ ఫైల్ టైప్స్. స్వాపింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. నాకు చాలాసార్లు అయితే ఈ స్వాపింగ్ వాల్యూ ఫంక్షన్స్ అడిగిన ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కింద ట్రీట్ చేయండి. అండ్ తర్వాత ఫంక్షన్ ప్రోటోటైప్ అండ్ ఫంక్షన్ కాల్స్, ఇటరేటివ్ ఫంక్షన్స్, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇటరేటివ్ ఫంక్షన్స్. అండ్ తర్వాత ఇది. సో ఇవన్నమాట యూనిట్ 5లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ సో గైస్, దీంతో పాటుగా ఆల్రెడీ ఇంకా మీకు ఏదన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ ఏదైనా కావాలంటే కింద కమెంట్లో జస్ట్ పెట్టండి. అండ్ విత్ ఇన్ అన్ అవర్ నేనైతే వీడియో రెడీ చేసి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ మేక్ దిస్ ష్యూర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పటిదాకా నేను డిఎల్ఈ ఫిజిక్స్ అండ్ M1 M2 కెమిస్ట్రీ M3 ఈ 5 యూనిట్స్ మీద కూడా నేను వీడియో చేయడం జరిగింది. సో మ్యాక్సిమం అయితే షూర్ షార్ట్ క్వశ్చన్స్ నేను చెప్పిన టాపిక్స్లో నుంచే వచ్చినాయి. మ్యాక్సిమం క్వశ్చన్స్ అంటే టాపిక్స్ కాదు, ఐ మీన్ క్వశ్చన్స్లో నుంచే క్వశ్చన్స్ వచ్చినాయి. ఈరోజు డిఎల్ఈ ఎగ్జామ్ జరిగింది ఆ 1-2 వాళ్ళకి. సో ఆ 1-2లో కూడా మీకు చెప్పిన 5 యూనిట్స్లో నుంచి నేను ఆ ప్రీవియస్ వీడియోలో డిఎల్ఈ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. డిఎల్ఈలో ఎక్స్ప్లెయిన్ చేసిన 5 యూనిట్స్లో నుంచి అండ్ 5 క్వశ్చన్స్ వచ్చినాయి. ఐ మీన్ 5 to 10 క్వశ్చన్స్ వచ్చినాయి యాజ్ ఇట్ ఈస్. సో మీరు అటెంప్ట్ చేసినా కానీ మీరు టోటల్ 75 మార్క్స్కి అటెంప్ట్ చేసి రావచ్చు. సో అట్లా వచ్చింది క్వశ్చన్ పేపర్, చాలా ఈజీగా వచ్చింది. అండ్ నేను హోపింగ్ సిఈతో కూడా సేమ్ అంతే జరిగిద్దని ఆశిస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.